ఘాట్ రోడ్ మామూలుగా లేదు, సుక్కలు కనిపిస్తున్నాయి, ఫుల్ చీకటి, ఫుల్ మంచు. వామ్మో అసలు మారేడు మిల్లి ఎంత ఎక్సైట్ అయినామో అంత భయం కూడా ఉంది ఇప్పుడు లోపల. మామూలు భయం కాదు, మామూలు అందరి భయంతో ఎవరు ఇప్పుడు. అబ్బా ఇదేం చెప్పండి, మీరు కానీ తాగి ఉన్నారు కదా ఈ పాట ఎందుకురా? ప్రేమనుకోని ఇప్పుడే దర్శనం అయిపోయింది భద్రాచలంలో. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి పర్ణశాలకు వెళ్తున్నాం. పర్ణశాల నుంచి బోగాత వాటర్ ఫాల్స్ చూస్తానికి వెళ్తాం. నువ్వు కూడా వస్తావు, అక్కడ తిప్తా రెండు పెట్టించుకుంది అన్నా చూడలే అన్న. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు కుమార్. కెమెరా బొక్క బొక్క కుమార్ కారానికి ఏమంటే పోదు. అంటే కుమార్ చెప్పు ఇప్పుడు. ఇప్పుడు ప్లాన్ ఏంది? అరే మీరు ఏమన్నారు మైసూర్ మాకైతే జాతర డ్రైవర్ ముగ్గురు గారికి అంటే డ్రైవర్ కాదు కానీ డ్రైవింగ్ కెమెరాని తీసుకొచ్చినాం. డ్రైవింగ్ ఎవరు ఫస్ట్ మన ఇద్దరు డ్రైవింగ్ రాదా, అందుకని మా అన్న ఒకటి ఎంజాయ్ చేస్తాను వచ్చినాం. కెమెరాని పట్టుకొచ్చుకున్నాం. పోయి ఇప్పుడు పర్ణశాల పోయి పర్ణశాల కాంచి బోగత వాటర్ ఫాల్స్ ఆ నుంచి మళ్ళీ డైరెక్ట్ గుడిస అంటే ఎవరు? గుడిస అంటే ఎవరిదారంటారు మళ్ళా? గుడిస అంటే ఊరు, గుడిస కరెక్ట్. మంచి పాట ఎంతసేపు ఫోన్ ఉండకండి, వీడియో వస్తుంది. ఫోన్ ఉండగలరా? ఫోన్ కలిపా కిరాయి కావాలంట, కిరాయి బాగుంట. చెప్పు 7989 7989 234 727 7. ఎండ కొట్టదు ఎందుకంటే గుళ్ళ కాడికి వస్తాయి. ఎండ అనేది ఉండదు. క్లైమేట్ ఉబ్బరిస్తారు. మళ్ళీ గుళ్ళన్నీ ఫారెస్ట్ లోనే ఉంటాయి. శ్రీశైలం మరి దేవుళ్ళు అందరూ అడవిలోనే. ఒకటి ఊర్లో పోలు అరే నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మంచాల పట్టాలే. ఒక 2-3 months మేము స్కెచ్ గీసి ప్లానింగ్ వేసిన తర్వాత ఈ టూర్ అనేది సక్సెస్ఫుల్గా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మేము ఫస్ట్ అయితే భద్రాచలం వెళ్ళాం. భద్రాచలంలో శ్రీరాముల వారిని దర్శించుకొని అక్కడ నుంచి పర్ణశాల వెళ్ళాం. పర్ణశాలలో మేము చూడాల్సిన అంతలా ఏం ఎగ్జైట్ అవ్వలేదు, ఎందుకంటే చూడదగలిసినవి ఏమీ లేవు, అందుకని వీడియోస్ ఏం తీయలేదు. భద్రాచలంలో వచ్చేసరికి ఫోన్స్ నాట్ అలౌడ్, అందుకనే ఒక 2-3 క్లిప్స్ మాత్రమే తీసాము. తర్వాత ఇంకేం తీయలేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము మారేడుమిల్లి వెళ్తున్నాం. మారేడుమిల్లి వెళ్తుంటే మాత్రం వ్యూస్ చాలా ఉంటాయి. ఆ వ్యూస్ అన్నీ మీకు స్క్రీన్లో చూపిస్తాను. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. నేచర్ని బాగా ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం వెరీ 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 ఎగ్జైట్ అవుతారు. మేమందరం చాలా ఎగ్జైట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నాము. కానీ మా బ్రదర్ మాత్రం పాపం డ్రైవింగ్ చేసి అలసిపోయి, మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే అక్కడ చూడండి నిదానంగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పటికి కూడా కారు అక్కడ పార్క్ చేసినప్పుడు కోతులన్నీ కారు పైన ఎక్కి గంతులు వేస్తున్నాయి. ఆ కారు మాది కానే కాదు, దాని అద్దాలు ఎక్కడ బలదింగుతాయో అని అదొక భయం. ఆ భయంలో మా భయ్య అంతగానో ఎంజాయ్ కూడా చేయలేదు. మేము మాత్రం ఎంత అంటే ఎంత ఎంజాయ్ చేసాము. చాలా ఓవర్ ఎగ్జైట్ అయితే చాలా అయ్యాము మేము. చెట్టు పేరు చెప్పరా? ఈ చెట్టు పేరు వచ్చి చెట్టు, అడవిలో పెరిగిన చెట్టు. ఇంకా ఫోటో దిగడానికి ఫేస్ కడుగుతుండు. చూడు హాయ్ చెప్పు, ఫేస్ కడుపు. మళ్ళీ ఒకసారి యాక్టింగ్ చేయి. ఫేస్ కడుక్కున్నట్టు రోడ్డు మీదకి ఇచ్చుకుంటా. పోసినావు అప్పుడే వీడియో తీస్తా మళ్ళీ ఆ పాట పోసినట్టు యాక్టింగ్ చూడు. మేమేమేం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఇవన్నీ చిన్న చిన్న క్లిప్స్ వేసి అటాచ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ప్లేస్ వ్యూ బాగుందని చెప్పేసి ఒక థమ్స్అప్ తీసుకొని తాగుతూ మంచిగా కొద్దిసేపు ఎంజాయ్ చేసాము. వీడియోస్ కూడా తీసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం. చూడండి మా వాడు చూడండి థమ్స్అప్ని ఎలా పట్టుకొని చూస్తున్నాడు, మందు బాటిల్ లాగా ఫీల్ అవుతున్నాడు. మేమందరం బాగా థమ్స్అప్ అది తాగి బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మా అన్న మాత్రం అసలు ఒక థమ్స్అప్ కూడా తాగొద్దు, ఎందుకంటే ఆల్కహాల్ మీటర్ చూపిస్తుంది కాబట్టి డ్రైవింగ్ చేస్తున్నాడు.
ఎవరైనా పట్టుకున్నారంటే ఇక అంతే మా బతుకు బస్ స్టాండ్ అన్నట్టు. ట్రిప్ మొత్తం కరుస్తున్నాడు. ఫుల్ ఘాట్ రోడ్. అటువంటి ఇప్పుడు నాకు తెలిసి సుమారుగా ఒక కొండ ఒక కొండ 2 కొండలు ఎక్కి దిగినాం. బాహుబలి ఘాట్ రోడ్లో డ్రైవింగ్ అంటే మరి మామూలు కాదు. ఇప్పుడే ఫస్ట్ టైం బాయ్. కారు ఓనర్ చూసినాడు ఎప్పుడు ఎన్నిసార్లు తిరిగాడు అని అంటాడు. లైసెన్స్ ఉన్నది కదా అని. మొత్తానికైతే ఘాట్ రోడ్ పైకి ఎక్కేసాము. పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ ఇప్పుడు టాస్క్ ఏంటంటే కిందికి దిగాలి మేము. పైకి ఎక్కేటప్పుడు ఎంత ఉందో కిందికి దిగేటప్పుడు అంతకన్నా దారుణం. అసలు షవరింగ్ అయిపోతున్నాయి. అందరం షవరింగ్ అవుతున్నాం. మేము కరెక్ట్‌గా ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది ఒక 5:00కి స్టార్ట్ అయితే 6:30 అయింది. అప్పటికి 1½ అవర్ ట్రావెల్ చేస్తే ఘాట్ రోడ్ పైకెక్కాం. మళ్ళీ ఘాట్ రోడ్ ఇప్పుడు కిందికి దిగాలి. దిగేలోపు ఇంకొక 1½ అవర్ అవుతది మేబీ. వెళ్ళిపోవాలట. సీట్ ఉంది చూడు. అటు ఇటు దగ్గరికి వేసుకో సీట్ నువ్వు. అయితే ఉన్నాయి ఇంకా. వీళ్ళు వద్దన్న పోతుంది. నేను ఎందుకు రాలేదు? ఇట్లాంటిది ఏదో ముందే అడిగిన ఘాట్ సెక్షన్ ఉంటుందా అని. అందుకే ట్రైన్ తెచ్చుకున్నావా? అన్నారు. అలాగే అన్న ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఏ ఉండదు మొత్తం ఒకటే సింగిల్ రోడ్. సింగిల్ రోడ్ అంటారు కదా. ఈ గుంటల్లో ఎలా తోలుతాడని అయితే మేమైతే చాలా భయపడ్డాం. అయినా మళ్ళా సిచ్యువేషన్ ఏందంటే దారిలో ఒక ట్యాంకర్ అనేది టర్నింగ్ మధ్యలోనే మొత్తానికే అది టర్న్ కాక అక్కడే ఆగిపోయింది. చిన్న సందు ఉంటది. ఆ సందులో నుంచే వెహికల్స్ పైకెక్కాలి. ఆ సిచ్యువేషన్ తర్వాత మాకు మంచి వ్యూ పాయింట్ దొరికింది. ఒక 2, 3 వ్యూ పాయింట్స్ ఉంటే అక్కడికెళ్ళి మేమందరం వీడియోస్ తీసుకొని, ఫోటోస్ తీసుకొని కొద్దిసేపు ఆ నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ, ఆ వ్యూని కూడా ఎంజాయ్ చేస్తూ అలా సాగిపోతూ ఉంది. కాకపోతే మేము టైం చూసుకోలేదు. అప్పటికే 6:30 అయింది. 7 కాబోతుంది. 6:30 కాదు 6:45 వరకు టైం అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. నైట్ అయిపోయింది. ఎవ్వరూ లేరు. ఇక మేము అదేం అంత నోటీస్ చేయకుండా అలానే ఫోటోస్ తీసుకుంటూ ఉన్నాం. పైగా అప్పటికైతే ఫోటోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. మారేడుమిల్లి ఊరిలోకైతే మేము వచ్చేసాము. ఇది సెంటర్ అనమాట. మేము రాగానే ఒక 3-4 మెంబర్స్ వచ్చేసి ఎక్కడికెళ్ళాలి, కొండపైకి వెళ్ళాలా అని డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళు ఎంత అవుతుంది, ఎంత ఛార్జ్ చేస్తారు అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మాకైతే 7,500 అడిగారు. మేము 4 మెంబర్స్ పర్ నైట్ వాళ్ళు పైకి తీసుకెళ్ళి కిందికి తీసుకొస్తామన్నారు. నైట్ స్టే కావాలంటే కొండపైన ఇస్తామన్నారు. లేదా రూమ్ కావాలంటే రూమ్ ఇస్తామన్నారు. కాకపోతే వెదర్ వచ్చేసి వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి మేమందరం మంచిగా డిసైడ్ అయ్యి మేము కిందే రూమ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 4:00కి కొండపైకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళు 7,500 చెప్తే మేము ఈచ్ పర్సన్ 1,500 అన్నట్టు లెక్క చేసి 6,000 అన్నాం. 6,000 ప్లస్ ఫుడ్ కూడా ఇస్తా అన్నారు. వాళ్ళే ఫుడ్ వాళ్ళు తీసుకురావడం, క్యాంప్ ఫైర్ ఆల్ ఇంక్లూడింగ్. నాకైతే మొత్తానికి బెనిఫిట్ అని చెప్పొచ్చు. పాపం ఆ అంకుల్ నేను ఈరోజు ఆనియన్ తినను, నాన్ వెజ్ అస్సలు ముట్టుకోను అని చెప్పి అతను ఇంట్లో నుంచి రెడీ చేసుకొని నా కోసం ఒక ప్లేట్ ఇడ్లీ వాళ్ళ ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ తీసుకొని మరి వచ్చాడు. చూపిరి బాయ్ వైన్స్ చూపిరా బాబు. అది వైన్సే కానీ చూపి. ఇదేదో బీర్ అంట ట్రై చేస్తున్నా. చూస్తాను. రావట్లేదా? మారేడుమిల్లి అంటేనే బొంగులో బిర్యానీ అని అందరూ చెప్పారు. బొంగులో బిర్యానీ తినడానికి బొంగులో బిర్యానీ తీసుకొస్తారు. ఇక్కడ మోస్ట్లీ 90% అందరికీ
హోటల్స్ వాళ్ళు కానివ్వండి, ఇలా మేనేజ్మెంట్ చేసే వాళ్ళందరూ బొంగులో బిర్యానీ తినమని చెప్తూ ఉన్నారు. అక్కడ ఫేమస్ కూడా అదే. కాపోతే ఆ బొంగులో బిర్యానీ బొంగులా ఉందని చెప్పొచ్చు. అస్సలు నచ్చలేదు. చాలా అంటే చాలా స్వీట్‌గా ఉంది. బిర్యానీ ఎక్కడైనా స్వీట్‌గా ఉంటదా? అసలే మనం తెలంగాణోళ్ళం. కరెక్ట్‌గా 4 గంటలకు పొద్దుగాలంటే 4 గంటలకే లేపిర్రు వాళ్ళు. 4 గంటలకు లేపేసి అసలు మామూలు కాదు కదా! లేసిన పక్క నుంచి లేసి డైరెక్ట్ వచ్చి తుఫాన్ జీప్‌లో కూర్చొని వెళ్తూ ఉన్నాం గుట్ట మీదకి. కారు మాత్రం మామూలుగా కాదు అక్కడ. అలా అలా అటు ఇటు అంతా తిప్పి తిప్పి మా ఒళ్ళు నైట్ ఎగిరాము. అంతకన్నా డబుల్ గుల్ల చేసి పడేసాడనుకోవచ్చు. కాకపోతే మేము 4 AM బయలుదేరితే ఆ గుట్టలలో ట్రావెల్ చేసేలోపు 1 ½ అవర్ అయింది. 1 ½ అవర్‌లో అసలు ఆ చీకట్లో అంత దూరం ప్రయాణించామా అని అయితే మాకైతే చాలా డౌటేసింది. ఎందుకంటే దిగేటప్పుడు ఆ డౌటేసింది. ఈ గుట్టంతా ఎక్కిన తర్వాత వ్యూ మాత్రం ఈ వేరే ఎక్సలెంట్ లెవెల్ ఉంది. చూపిస్తాను చూడండి. రాజము ఇక్కడ ఫోటో తీసుకుంటాను. ఎరా కుమారా అసలు ఎక్కడికి వస్తావురా? గుడిసా గుడిసా నారాయణ గుడిసా? మారేడుమిల్లి గుడిసా ఏ మంచిగా బే సులిగా గుడిసా బే గుడిసా ఏ గుద్దలకు రా మంచిగా బ్రా అర్థమైనట్టు గుడిసె అంటే వేరే వస్తుంది పని మళ్ళీ పుసుకుని ఎవరిది అంటే మళ్ళీ లేపుకొని గొలప. ఏమైందిరా మామూలు విషయం కాదు. ఇంకో గుట్ట ఉంది. ఈ గుట్టలో ఎక్కిన తర్వాత సన్ రైజ్ చూడాలి. సన్ రైజ్ ఎట్లుంటుంది ఏం కదా. వాళ్ళు ఇప్పుడు వెనక పోతారు ఎందుకు మరి? అట్లా ఎంత కష్టపడ్డా వీడియోకి వచ్చి చూసినాక వీడియో తీస్తున్నా వాళ్ళన్నట్టే అసలు లొకేషన్ మాత్రం అసలు మామూలుగా లేదు. వాళ్ళన్నట్టే రోడ్డు మంచిగా లేదు. ఖచ్చితంగా మొత్తం హిల్ టాప్ ఇది. హిల్ టాప్ లో ఏదో బుర్రలు ఇంకా రాత్రి మిగిలిన థమ్స్అప్ గ్లాసులు అయ్యే గ్లాసులు మేం సరుకు అయ్యా వేస్తాం మధ్య రావద్దు. స్పైడ్ కూలింగ్ అవసరం లేదు. వచ్చే బయట పెట్టిగా వచ్చాడు 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 వచ్చాడు. అందేమో కానీ పని ఆడిస్తున్నావు. గుడిసెకి వచ్చి ఫుల్ తాగినామా. ఎంజాయ్ చేయండి రా. కుమారా ఎట్టుందిరా లొకేషన్? బుట్టలు బుట్టలు అయితే ఎట్టుంది భయ్యా లొకేషన్? లొకేషన్ ఎట్టుంది భయ్యా? లొకేషన్ ఎట్టుందయ్యా? ఎక్సలెంట్. వర్త్ ఇది టూర్ ఎర్లీ మార్నింగ్ 6 AM ఈ లొకేషన్ వచ్చేసరికి పుష్ప సినిమాలో ఉంటుంది. అది పుష్ప సినిమాలో ఎక్కడ వస్తుందో, ఏ సిచ్యువేషన్లో వస్తుందో కింద కామెంట్లో చెప్పండి. అసలు అంటే ఇదేనా గుడిసె ఊరు? అది ఊరా? అంతేగా ఊరు. అదే మంగళసీన్ సర్కి తెచ్చింది ఆడనే.
మొత్తానికైతే మా మారేడుమిల్లి ట్రిప్ అయిపోయింది. మారేడుమిల్లి ట్రిప్ ముగించుకొని మేము లంబసింగి పోదాం అనుకున్నాం. కాకపోతే మాలో ఎవ్వరికీ ఓపిక లేదు. అందుకని లంబసింగి క్యాన్సల్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కొట్టండి. అంటే ఇది వచ్చేసరికి ఈ వీడియో వచ్చేసరికి మేము ఎలా ఎంజాయ్ చేసామని చూపించడానికి మాత్రమే వీడియో ఫుల్ క్లిప్స్ అని తీసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను అంతే.